హే గాయ్స్! ఈరోజొచ్చేసి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. మా అమ్మ పెట్టిన స్టైల్‌లో. మామిడికాయలొచ్చేసి 6 కేజీస్ అనమాట ముక్కలు. నేను కాయలతో చెప్పట్లేదు. ఓన్లీ కట్ చేసుకున్న ముక్కలతో చెప్తున్నాను కొలతలు. ముందుగా వచ్చేసి 1 కేజీ సాల్ట్ అయితే యేసుకున్నారు. అండ్ 3 మ్యాంగో కారం అండి. 1 కేజీ పడుతుంది ఇందులో. 3 మ్యాంగో కారం 1 కేజీ. అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వచ్చేసి 1 కేజీ. వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 కేజీ. అండ్ జీలకర్ర పొడి 100 గ్రామ్స్, ఆవు పొడి వచ్చేసి 250 గ్రామ్స్, 50 గ్రామ్స్ మెంతు పొడి, అండ్ జీలకర్ర, మెంతులు మాత్రం వేయించి పొడి కొట్టుకొని పెట్టుకోవాలి మిక్సీలో. ఆవాలు మాత్రం పొడి మాత్రం చేయొద్దు. ఎందుకంటే పచ్చడి బ్లాక్ అయిపోతుందనమాట తొందరగా. కాబట్టి మీరు మెంతులు అండ్ జీలకర్ర మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది. మిక్సీలో వేసుకుంటే సరిపోతది. ఆవు పొడి మాత్రం పచ్చిదే వేసుకోండి. ఆయిల్ వచ్చేసి 2 కేజీస్ అండి. పల్లి ఆయిల్ అయితే బావుంటుంది. ఏ పచ్చడికైనా పల్లి ఆయిల్ బావుంటుందనమాట టేస్ట్ వచ్చేసి. ఇలా మొత్తం అంతా గూడా ఒక పెద్ద ఆహ్, డిష్‌లా ఏదైనా ఉంటే అందులో తీసుకొని మొత్తం అన్నీ గూడా పౌడర్స్ ఇలా మిక్సీ చేసుకోండి. మా మమ్మీ చూపిస్తున్నట్లుగా ముందుగా. అన్నీ కలుపుకొని ఇలా మిక్సీ చేసుకోండి. అంతా కలిపి మిక్స్ చేసేసుకోండి. అండ్ వేడి చేసిన ఆయిల్‌లో గోరువెచ్చటి ఆయిల్‌లో అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్లు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏదైతే ఉందో 2 కేజెస్, ఆ పేస్ట్ అనేది ఈ ఆయిల్‌లో అనేది మిక్స్ చేసుకోవాల్సుంటుంది. సెపరేట్‌గా ఆయిల్‌లో పల్లి ఆయిల్ అని చెప్పాను గదా! ఆ ఆయిల్ అన్నమాట. గోరువెచ్చటి ఆయిల్‌లోనే ఏసుకోవాలి. లేదంటే వేడి ఆయిల్‌లో ఏస్తే ఉండలు కట్టేస్తుంది. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏదైతే ఉందో అది. కాబట్టి చల్లారిన తర్వాత ఈ ఆయిల్‌లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది వేయాల్సుంటుంది. చాలామందేంటంటే పచ్చి ఆయిలే పోసేస్తారు. అలా పోస్తే టేస్ట్ అనేది ఉండదు. అంటే ఎవరిష్టం వాళ్ళదండి. మేమైతే ఇలా గోరువెచ్చటి ఆయిల్‌లో మాత్రమే ఏస్తాం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది. ఈ టేస్ట్ వేరే ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇక్కడ చూపిస్తున్నట్టే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొద్ది కొద్దిగా తీసుకొని కలుపుకోండి ఆయిల్‌లో. అండ్ ఈ పచ్చడి పెట్టేటప్పుడేంటంటే శుభ్రంగా పెట్టాల్సుంటుంది. అండ్ మార్నింగే తలంటు స్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని పెట్టాలండి. చీపురు కానీ, లేదంటే ఇప్పుడు మనం మాపేసేటప్పుడు గానీ, ఏది కూడా డస్ట్ గానీ, ఏది కూడా పడొద్దు ఈ పచ్చడి మీద. కొంచెం ఏదైనా అంటు, ముట్టు అలాంటివేవైనా ఉంటే కూడా ఈ పచ్చడనేది తొందరగా ఖరాబయిపోతుంది. చూసుకొని పెట్టాల్సుంటుందండి. మనం ఇంతకుముందు ఏదైతే కారప్పొడి అవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నామో, అందులో ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కలిపిన ఆయిల్ అనేది ఇందులో ఇలా వేయాలండి నిదానంగా. వేసి ఈ కారప్పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మొత్తం ఆయిల్ అనేది కలిసేటట్లు కలుపుకోవాలి. మొత్తం అంతా గూడా ఇలా కలిసేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఆ ముక్కలేవైతే ఉన్నాయో, ఆ మామిడికాయ ముక్కలనేవి ఇందులో వేసి మొత్తం ఉప్పు, కారం కలిపేటట్లు కలుసుకోవాలి. ఆ ముక్కలు గూడా ఏంటంటే ఫస్టే మామిడికాయ ముక్కలు కడిగి క్లాత్‌తో తుడుచుకొని పసుపేసి పెడతారనమాట. చాలామంది పచ్చడ్లో ఏసేస్తారు పసుపు. మేమైతే అలా వేయమండి. ముక్కలకే మేము పసుపు పెడతాము. ఆ ముక్కలేవైతే ఉన్నాయో ఈ మిశ్రమంలో కలుపుకోవాలనమాట. కలుపుకొని 3 డేస్ వరకు అలానే సైడ్‌కుంచేస్తాము. దానికి ముట్టడం కానీ, అంటడం కానీ ఏం చెయ్యొద్దు. క్లాత్ గట్టిగా కట్టి సైడ్‌కి పెట్టేయాల్సుంటది. ఇది 1 ఇయర్ పాటు కంపల్సరీ నిలవుంటుందండి. మనం పెట్టే పద్ధతిలోనే ఉంటుంది. కొంచెం వాటర్ తగిలినా గానీ, ఏదైనా తగిలితే మాత్రం పచ్చడి పోతుంది. అండ్ ఆయిల్ గూడా చూసుకొని వేయండి. లేదంటే బ్లాక్ అయిపోతుంది పచ్చడి. ఆవాలు గనక వేయించేస్తే. చాలామంది తెలియక అలా వేసేస్తుంటారు. అండ్ ఎల్లిపాయలు గూడా ఏసుకోవచ్చండి. ఎవరిష్టం వాళ్ళది దీంట్లోనే. ఇలా ముక్కలనమాట. ముక్కలు ఇవన్నీ ఏసి ఇలా కలపాలి. అన్ని ముక్కలకి పట్టేటట్లు కలపాలనమాట ఈ మిశ్రమం. వాటర్ అనేది అస్సలుండకూడదు.
చూడండి మా పిన్ని వాళ్ళు కూడా ఎలా కలిపిస్తున్నారో ముగ్గురు కూడా అక్క చెల్లెళ్ళు. సమ్మర్ వచ్చిందంటే మాకు కంపల్సరీ ఇది ఒక పండగ లాగండి. ప్రతి ఇయర్ మేము పెడతాము ఈ మామిడికాయ పచ్చడి ఏదైతే ఉందో ఇది. చాలా మంది నాకు తెలిసిన వరకు నా నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే మెంతు పొడి ఎక్కువ వేసేస్తుంటారు చాలా మంది. మెంతు పొడి అనేది ఎక్కువ వేయకండి. వేస్తే ఏంటంటే చేదు వచ్చేస్తది. అంటే పచ్చడిని డామినేట్ చేస్తది అన్నమాట ఎక్కువ. కాబట్టి చూసుకొని వేయాలి మెంతు పొడి మాత్రం. చాలా మంది అదే ఎక్కువేసేస్తుంటారు. ఎవ్రీ ఇయర్ మాకిదొక పండగలాగా అయిపోతది. సమ్మరొచ్చిందంటే. మెంతి పొడి 50 గ్రామ్సే అన్నమాట పడుతుంది దీనికి. అండ్ 3 డేస్ తర్వాత ముక్కలో నుంచి పులుపనేది ఊరుతుంది. కాబట్టి గ్రేవీ అనేది వస్తుందన్నమాట. సోగి అంటారు. అండ్ ముక్కలు గూడా కాయలు గూడా మీరు తీసుకునేటప్పుడు ఏంటంటే కండ ఉన్న కాయలు తీసుకోండి. బావుంటుంది. కొన్ని కాయలకేంటంటే కండ అనేది ఉండదు. పెద్ద కాయలకేంటంటే బావుంటుంది పెద్ద కాయ తీసుకుంటే. ముక్క మంచిగొస్తుందన్నమాట కొట్టేటప్పుడు. ఇది 3 డేస్ తర్వాత ఊరి ఇందులో ఆయిల్ అనేది పులుపనేది బయటకొస్తుంది. ఎవ్రీ ఇయర్ మా చెల్లి, నేను ఉంటామండి. ఎవ్రీ ఇయర్ ఉంటాము పచ్చడి పెట్టేటప్పుడు. ఈసారి ఇద్దరం గూడా మిస్ అయిపోయాం మా ఇంట్లో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీకు మరిన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా చెప్పండి. నాకు కంటెంట్ అర్థం కావట్లేదు ఏం పెట్టాలి ఏంటి అనేది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.